అండి, దిస్ ఈజ్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఈరోజు కూడా మంచి పార్టీవేర్ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసామండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను వేర్ చేసిన శారీస్లోనే డిఫరెంట్ డిజైన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ చినాన్ శారీ అండి, విత్ గంగా జమున బార్డర్స్తో వచ్చింది. యాక్చువల్గా ఫ్యాబ్రిక్ అయితే ఉందండి, చాలా కంఫర్ట్ ఉంది, లైట్ వెయిట్ ఉంది. ఆ ఫ్లోయినెస్ చూడండి. ఈ శారీకి వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ద శారీ చెక్స్ వచ్చాయి, ఇలా టెంపుల్ బార్డర్ స్టైల్లో వచ్చిందండి. పైన ఒక కలర్, కింద ఒక కలర్ తోటి మనకి గంగా జమున బార్డర్స్తో చాలా మంచి రిచ్ లుక్ అయితే ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ మనం డ్రేప్ చేసిన చాలా సన్నగా కూడా కనిపిస్తామండి. చాలా లైట్ వెయిట్ ఉంది, ఈజీ టు క్యారీ, యాజ్ వెల్ యాజ్ మనకి లుక్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఎలివేటింగ్గా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ సన్నగా కూడా కనిపిస్తాం. సో అటు ఇటు కూడా చిన్న బార్డర్స్ అయితే వచ్చాయి. సో మీకు కొంచెం ప్లీట్స్ పెట్టుకున్నారనుకోండి, శారీ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది. సో చాలా మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్, ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్. మీకు క్వాలిటీ ఫ్యాబ్రిక్ కావాలి, ప్యూర్లో కావాలి అండ్ చినాన్లో కావాలి అనుకుంటే అసలు మస్ట్ చాయిస్ అనమాట. చాలా మంచి శారీస్ ఇవన్నీ కూడా. సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కాదు, కొంచెం వేరీ అయితే అయింది. దీని మీద ఇంకా చాలా బాగుందండి. సో ఇలా ఉంటాయి శారీస్ అయితే. సో ఇక్కడ నేను చూపించాను కదా, ఇదైతే మనకు ఆల్ ఓవర్ ద శారీ చెక్స్ వచ్చాయి, మనకి దీని మీద బుటీస్ వచ్చాయి, యాజ్ వెల్ యాజ్ జెరీ కూడా కొంచెం దీని మీద పెద్ద బార్డర్ అయితే ఉంది. సేమ్ అదే కలర్ కాంబినేషన్స్ మీకు, బట్ కొంచెం జెరీ వీవింగ్ అనేది కొంచెం డిఫరెన్షియేషన్ అయితే ఉంది. బట్ ప్రైస్ అయితే సేమ్ అండి. సో ఈ శారీస్కి మనకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దానిలోనే డిఫరెంట్ డిజైన్ అయితే తీసుకొచ్చాము, అస్సలు మిస్ చేసుకోవద్దండి. చాలా మంచి కలర్ కాంబినేషన్స్. ఏముంది శారీ అని అనుకుంటాం, కానీ డ్రేప్ చేస్తే మట్టుకి చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే. అసలు నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ మెయిన్ థింగ్ లైట్ వెయిట్ ఉంది. అండ్ నేను డ్రేప్ చేశాను కదా, ఉన్నదానికన్నా కూడా చాలా సన్నగా అయితే కనిపించాను. సో ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. సో స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ డాలా సిల్క్ శారీస్ విత్ డిజిటల్ ప్రింట్స్ అండి. సో ఇలా మనకి ఫ్యాబ్రిక్ వచ్చి ప్రీమియం ప్యూర్ డాలా సిల్క్ వస్తుంది. దాని మీద మనకి ఇలా పిచ్వాయి ప్రింటింగ్స్ ఉంటాయి, డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి. సో విత్ జెరీ బార్డర్స్ ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంది, లైట్ వెయిట్ ఉంది. ఇవి కూడా మనకి ట్రెండీకి తగ్గట్టు ఉంటుంది. శారీస్ అన్నీ కూడా డిజిటల్ ప్రింట్ శారీస్ కాబట్టి మనకి ట్రెండ్కి తగ్గట్టు ఉంటాయండి. సో అస్సలు మిస్ చేసుకోవద్దండి. సో ఈ శారీస్ అన్నీ కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అండ్ మా శారీస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం వ్యూ చేస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో గంగా జమున బార్డర్స్లో ఇది మనకి ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి డార్క్ పింక్, కొంచెం రెడ్డిష్ పింక్ ఆ షేడ్లో ఉంది. నాట్ హాట్ పింక్ అండి, కొంచెం మనకి రెడ్డిష్ పింక్లా ఉంది. కింద వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్ తోటి ఫినిష్ అయిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి నేను వేర్ చేసింది వచ్చి మనకి చెక్స్ వచ్చిందండి. ఇది మనకి స్ట్రైప్డ్ లైన్స్ కింద జెరీ వీవ్ అయితే వచ్చింది. ఈ బుటీస్ వచ్చేసి బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ వీవింగ్తో ఫినిష్ అయింది. మొత్తం శారీ మొత్తం కూడా మీకు ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి. చాలా లైట్ వెయిట్ ఉంది, మంచి షైన్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా. సో చాలా క్లాసీగా మంచి పార్టీవేర్ శారీ అనమాట. మీరు వేసుకున్నా కూడా చక్కగా ఈజీ టు వేర్గా ఉంటుంది. ప్లీట్స్ కూడా చాలా ఈజీగా పెట్టుకున్నానండి నేను కూడా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బాగా సన్నగా కూడా కనిపిస్తాము. మనకేమి చినాన్ అన్న ఈ టైప్ ఆఫ్ శారీస్ కొంతమంది భయపడతారు, యాక్చువల్గా చుట్టూ పోతుందేమో అని భయపడతారు. బట్ ఆ టైప్ ఆఫ్ శారీలా లేదు, చాలా బాగుంది. యాక్చువల్గా మనకి బాడీ హగ్లా ఉంది, యాజ్ వెల్ యాజ్ కొంచెం మనకి ఏంటంటే కొంచెం సన్నగా కనిపించేటట్టు కూడా ఉందండి. సో ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ షేడ్తో ఫినిష్ అయింది. సో ఇదంతా పైన వచ్చి హాట్ పింక్ షేడ్ అండి. హాట్ పింక్ కూడా కాదు, కొంచెం రెడిష్ పింక్ ఆ షేడ్లో ఉంది. సో ఇలా టెంపుల్ స్టైల్ ఆఫ్ బార్డర్ తోటి మనకి డై అయితే చేశారు. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా స్ట్రైప్డ్ లైన్స్లా ఉందండి. సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ వీవింగ్ ఆల్టర్నేటివ్గా మనకు వచ్చిందనమాట. అండ్ కింద జెరీ బార్డర్స్ వచ్చేసి మనకి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి ఇలా జెరీ లైన్స్లా ఫినిష్ చేశారు. చాలా బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా మనకి న్యూ డిజైన్ అనమాట. గంగా జమున బార్డర్స్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ అయితే చూపించాము, డిఫరెంట్ ప్యాటర్న్స్లో. ఇదైతే మనకి న్యూ ప్యాటర్న్ అండి. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇలా వేస్తే మీకు అర్థమవుతుంది కదండి, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అదంతా కూడా మీకు అర్థమవుతుంది. చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఒక శారీకి ప్లీట్స్ పెడతానండి. మీకు ప్లీటింగ్ పోర్షన్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది.
ఇలా ఉంటుంది. సో చక్క ఫాలింగ్ ఫ్యాబ్రిక్, మనకి బాడీకి చక్క హగ్ అయ్యే ఫ్యాబ్రిక్ అండ్ ట్రెండీగా కూడా ఉంది డిజైన్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు మిడిల్లో వైట్ వచ్చి అటు ఇటు రావడం వల్ల చాలా మంచి లుక్ ఉందన్నమాట. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, వైట్ అంటే మీకు ఏం ప్యూర్ వైట్ కూడా కాదండి, కొంచెం కోరా షేడ్ ఆ టోన్లోకి వెళ్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలాగా 2 షేడెడ్లో వస్తుంది పళ్ళు కూడా. మనకి పైన కింద 2 కలర్స్ వచ్చాయి కదా, అలాగే మనకి 2 కలర్స్ తోటి పళ్ళు అయితే వస్తుంది. పింక్ అండ్ రెడ్ షేడ్ తోటి ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ద పళ్ళు కూడా మీకు జెరీ వీవింగ్ బుటీస్ ఉన్నాయి. దానిలో కూడా మీకు గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ వీవింగ్ ఉంది. ఇదంతా కూడా జెరీ వీవింగ్ అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. సో ఇది మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్, కొంచెం బాందిని టచ్అప్ తోటి ఇచ్చారనమాట. దీని మీద చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ప్రింట్ కూడా మీకు బాందిని ప్రింట్ లాగా వచ్చి దాని మీద చిన్న చిన్న బూటీస్ అయితే ఉన్నాయి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో మొత్తం బ్లౌజ్ వచ్చి ఇలా ఉందండి. మీనాకారి బ్లౌజ్ అనమాట, చాలా బాగుంది యాక్చువల్గా. సో యాజ్ ఇట్ ఈజ్ నేను వేసుకున్న బ్లౌజ్ కలర్లోనే ఉంటుంది కొంచెం. దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ కలర్ వచ్చేసి మనకి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇలా టెంపుల్ స్టైల్లో బార్డర్ అయితే మనకు వచ్చిందండి. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. నిజంగా ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్, చాలా మెత్తగా ఉంది, లైట్ వెయిట్గా ఉంది. ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, చాలా బాగుంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మీకు ఇలా స్ట్రైప్డ్ లైన్స్ లాగా జెరీ వీవింగ్ వచ్చి, ఇది వచ్చి మనకి సిల్వర్ జెరీ వీవింగ్ వచ్చింది. ఈ బ్లాక్లో వచ్చి గోల్డ్ జెరీ ఆల్టర్నేటివ్గా అలా వచ్చింది అనమాట. ఇక్కడ పైన వచ్చేసి బ్లాక్ కలర్ షేడ్తో ఫినిష్ అయింది. కింద వచ్చి మనకి రెడ్ అండి. రెడ్ ఇన్ ద సెన్స్ కొంచెం మనకి మెరూన్ రెడ్ ఆ షేడ్లోకి వెళ్తుంది. నాట్ మిర్చి రెడ్గా అలా కానీ కాదు, ప్రాపర్ రెడ్, మెరూన్ రెడ్ కూడా కాదు. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మీకు ఇలా ఉంటుంది. మీరు ప్లీట్స్ పెట్టుకున్నారనుకోండి, శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్ కూడా. బోత్ సైడ్స్ కూడా మనకి 3 to 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే వచ్చింది. అండ్ టెంపుల్ స్టైల్ బార్డర్ తోటి ఫినిష్ అయింది. అండ్ ఇక్కడ కూడా మనకి జెరీ లైన్స్ లాగా వచ్చింది. చాలా మంచి రిచ్ లుక్ ఉంటుంది మీరు డ్రేప్ చేసినా కూడా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలాగా 2 షేడెడ్లో వచ్చిందనమాట. బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ ఇదంతా కూడా మనకి జెరీ వీవింగ్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మీనాకారి బుటీ బ్లౌజ్ వచ్చిందండి. ప్యూర్ మూంగా సిల్కే. ఇదంతా కూడా మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేశారు కదా, ఆ మ్యాంగో చిన్న బుటీ ఉంటుంది కదా, దానిలో వచ్చిన థ్రెడ్ అనేది మనకి మీనాకారితో ఫినిష్ అయిందనమాట. సో దానివల్ల చాలా బాగుంది యాక్చువల్గా బ్లౌజ్. ప్యూర్ మూంగా సిల్క్ మీద చిన్ని బ్రోకెడ్ వీవ్ ఉంది, మ్యాంగో బుటీ యాజ్ వెల్ యాజ్ మీనాకారి బుటీస్ కూడా ఉన్నాయి. బాగుంది యాక్చువల్గా బ్లౌజ్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మీకు లుక్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి. సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ మీరు స్టిచ్ చేయించేసుకోవచ్చు. మీకు ఇంచుమించు మీకు వేర్ చేసినా కూడా, నేను వేర్ చేశాను కదా, సేమ్ అలాగే ఉంటుంది. టెక్స్చర్ కానీ ఆ క్వాలిటీ కానీ అన్నీ కూడా సేమ్ ఉంటుంది. ఇంకో థింగ్ ఏంటంటే మీరు స్టిచ్ చేయించుకునేటప్పుడు కొంచెం మనకి డ్యూరబిలిటీకి కొంచెం ఎక్కువ రోజులు రావటానికి ఫ్యూజన్ పేపర్ అని ఉంటుందండి స్టిచ్ చేయించినప్పుడు. అది వేయించుకుంటే కనుక మీకు ఏంటంటే కొంచెం లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు బ్లౌజెస్కి వాటికి కూడా మనం కొంచెం ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వాడతాం కదా. ఇప్పుడు యూజువల్గా మనం కొంచెం లూజ్ అయినా కూడా మనం డ్రేప్ చేయము. సో ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ కావాలి కొంచెం అనుకునే వాళ్ళు ఫ్యూజన్ పేపర్ కూడా వాడుకోండి. ఎందుకంటే మీకు ఎటువంటి ఫ్యాబ్రిక్, ఎలాంటి ఫ్యాబ్రిక్, పట్టు ఫ్యాబ్రిక్ కానీ దాని మీద మగ్గం చేయించాలనుకున్నా కానీ ఆ ఫ్యూజన్ పేపర్ మనం పెట్టించి స్టిచ్ చేయించుకోవడం వల్ల కొంచెం మనకి లైఫ్ అనేది పోకుండా ఉంటుందండి. సో ఎక్కువ కాలం వరకు మనకి బ్లౌజెస్ ఏమీ పాడవకుండా యాజ్ వెల్ యాజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అలా ట్రై చేయండి. వీటికి ఏం అవ్వదు, బట్ ఏంటంటే కొంతమంది మగ్గం ప్రిఫర్ చేయడం, ఈ బ్లౌజెస్ కాదులేండి, జనరల్గా చెప్తున్నాను. సో అలాంటి బ్లౌజెస్కైనా కూడా మనం ఫ్యూజన్ పేపర్ వేయించి స్టిచ్ చేయించుకుంటే మనకి డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీకు లుక్ వచ్చి ఇలా ఉంటుంది. బాగుంది కదండి. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. చూసారండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ కాంబినేషన్ అయితే, అసలు అద్భుతంగా ఉందండి. ఈ షేడ్ వచ్చేసి మనకి రెడ్, మిర్చి రెడ్ షేడ్లో ఉంది. మిర్చి రెడ్ కూడా కాదు, ప్రాపర్ రెడ్. అండ్ బార్డర్లో వచ్చేసరికి మంచి మస్టర్డ్ ఎల్లో షేడ్తో ఫినిష్ అయిందండి. అసలు చాలా మంచి బ్రైట్ కలర్ టోన్స్లో ఉన్నాయి. అండ్ మిడిల్లో వచ్చేసి కోరా కలర్ ఆ షేడ్లో వెళ్తుంది. నాట్ ప్యూర్ ప్రాపర్ వైట్ అండి. మీకు
నార్మల్ ప్రాపర్ వైట్ అయితే కాదు, బట్ 2 టోన్లో ఉందన్నమాట. అన్నీ కూడా మీకు కల్నేత షేడ్స్లో ఉంటాయి కాబట్టి మీరు ఏ స్కిన్ టోన్ వాళ్ళైనా చక్కగా చూస్ చేసుకోవచ్చు. ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఏదైనా అంతేనండి, మీకు అన్నీ కూడా డ్యూయల్ టోన్ ఆఫ్ షేడ్స్లో రావడం వల్ల మీకు మాకు ఈ కలర్ అయితే బాగుంటుందా బాగోదా అని కొంచెం మంది ఆలోచిస్తారు. ఇది బ్రైట్గా ఉంటుంది బాగోదేమో ఇలాగని కూడా అనుకుంటారు. బట్ మీరు ట్రస్ట్ అండి, ఖచ్చితంగా ట్రస్ట్ చేయొచ్చు. మీరు వేసుకున్న తర్వాత నిజంగా చాలా బాగుంటాయి. ఎందుకంటే అన్ని కల్నేత షేడ్స్ డ్యూయల్ టోన్ షేడ్స్ కాబట్టి బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆ లుక్ కూడా చాలా బాగుంటుందండి, మంచి రిచ్ లుక్ ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్స్లో. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలాగ స్ట్రైప్డ్ లైన్స్ లాగా వచ్చిందండి. అటు ఇటు కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ తోటి మనకి చిన్ని బుటీస్ అయితే వచ్చాయి. కింద సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్ అండి. ఇక్కడ మనకి టెంపుల్ స్టైల్ ఆఫ్ బార్డర్ తోటి మనకి డైయింగ్ అయితే చేశారు. చాలా బాగుంది యాక్చువల్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లాస్ట్ టైం అయితే బాగా హిట్ అయిన కలర్ కాంబినేషన్ అండి ఇది. సో మీకు ఇలా లుక్ ఉంటుంది. బోర్డర్స్ వచ్చేసి 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్, బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా జెరీ లైన్స్ లాగా వచ్చింది అనమాట. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా మనకి షేడెడ్లో వస్తుందండి. పళ్ళు షేడెడ్ పళ్ళు వస్తుంది, 2 షేడ్స్లో వస్తుంది, రెడ్ అండ్ మస్టర్డ్ ఎల్లో షేడ్. ఎల్లో మస్టర్డ్ అన్నా కూడా లైట్ లేదండి, చాలా డార్క్ ఉంది. అండ్ దీని మీద కూడా జెరీ వీవింగ్ లైన్స్ అయితే వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వచ్చిందండి. దీని మీద మీనాకారి బ్లౌజ్ అనమాట, చిన్ని మ్యాంగో బూటీస్ వచ్చి దాని లోపల మనకి ఇలా థ్రెడ్ వీవ్ అయితే వచ్చింది. సో మీకు లుక్ వచ్చి ఇలా ఉంది. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. మా శారీస్ ఏవన్నా కూడా మీరు డ్రేప్ చేసిన తర్వాత మీకు ఆ లుక్ తెలుస్తుందండి బాగా. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట. రెడ్ విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్తో ఫినిష్ అయింది. చాలా బాగుందండి కలర్ అయితే. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా స్ట్రైప్డ్ జెరీ లైన్స్, ఇవంతా కూడా మీకు ప్రింట్ కాదండి, జెరీ వీవింగే. సిల్వర్ జెరీ వీవింగ్ కానీ ఆ గోల్డ్ జెరీ వీవింగ్ కానీ యాక్చువల్గా ఆ షైన్ కూడా చాలా బాగుందండి. యాక్చువల్గా సోబర్గా ఉండే షైన్ కానీ చాలా బాగుంటుంది యాక్చువల్ డ్రేప్ చేస్తే శారీ. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా స్ట్రైప్డ్ లైన్స్ వచ్చి అటు ఇటు కూడా గంగా జమున బార్డర్స్ తోటి ఫినిష్ అయిందనమాట. సో ఇలా లైన్స్ లాగా వచ్చింది. ఇక్కడ కూడా జెరీ బార్డర్ని హైలైట్ చేస్తూ మనకి లైన్స్ లాగా వచ్చింది. ఈ పైన రాలేదండి, కిందే వచ్చింది మనకి. ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్, బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. సో కింద వచ్చేసి ఇలా టెంపుల్ స్టైల్ బార్డర్లో వచ్చింది అనమాట. సో మీకు ఇలా వేసుకున్నారనుకోండి, సింగిల్గా అన్నా వేసుకోవచ్చు, లేదా ప్లీట్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా సింగిల్గా డ్రేప్ చేసినా కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుందండి శారీ. ఫ్యాబ్రిక్ మెయిన్ థింగ్, ఫ్యాబ్రిక్ కంఫర్ట్ చూసుకోండి, లైట్ వెయిట్ ఉందా లేదా, ఆ ప్రైజ్కి తగ్గట్టు ఉందా లేదా అని చూసుకోండి అంతే. అసలు చాలా బాగుంది యాక్చువల్గా. ఫ్యాబ్రిక్కి 2695 అంటే అసలు చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ప్యూర్ ఫ్యాబ్రిక్, ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్, ఆ షైన్ కానీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా షేడెడ్లో వస్తుంది, రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది, జెరీ లైన్స్ అయితే వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి పైన ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ వస్తుందండి. సో చిన్న మీనాకారి బుటీ తోటి బ్రొకెడ్ బ్లౌజ్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కాంబినేషన్ అండి. చూడండి, పింక్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పింక్ ఇన్ ద సెన్స్ మనకి హాట్ పింక్ ఆ షేడ్లోకి వెళ్తుంది. అండ్ కింద వచ్చేసరికి మనకి మంచి బాటిల్ గ్రీన్ కలర్ షేడ్తో ఫినిష్ అయిందండి. చాలా బాగుంది యాక్చువల్గా. పింక్ విత్ బాటిల్ గ్రీన్ షేడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మీకు ఇలా స్ట్రైప్డ్ లైన్స్లో వచ్చాయి. బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్తో ఫినిష్ అయింది అనమాట. చిన్ని బూటీస్ అయితే వీవ్ అయి ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అనమాట. టూ గుడ్ అంటే టూ గుడ్ ఇంక అంతే. అండ్ బోత్ సైడ్స్ బార్డర్ కూడా ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే వచ్చింది. ఇలా జెరీ లైన్స్తో వచ్చిందండి. అండ్ టెంపుల్ స్టైల్ ఆఫ్ బార్డర్ తోటి మనకి డైయింగ్ అయితే చేశారు. అసలు చాలా క్లాసీగా ఉంటుందండి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మీకు పళ్ళు కూడా షేడెడ్లోనే వస్తుంది. ఇలా పింక్ విత్ బాటిల్ గ్రీన్ షేడ్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి జెరీ లైన్స్ అయితే వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ ప్రింట్ వచ్చిందండి. యాక్చువల్గా బ్లౌజ్లో బ్రొకెడ్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ బాందిని ప్రింట్ లాగా వచ్చి చిన్ని మీనాకారి బుటీస్, మ్యాంగో బుటీస్ అయితే వచ్చాయి. సో పింక్ బ్లౌజెస్ వచ్చినాయి మట్టుకి మనకి ప్రింట్ కూడా కొంచెం యాడ్ అయ్యిందండి. దాని మీద ప్రింట్ వచ్చి బ్రొకెడ్ వీవింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది. ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వచ్చింది. సో మీకు లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది.
సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకి మిడిల్లో వచ్చేసరికి కొంచెం కోరా వైట్ ఆ షేడ్లో ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా స్ట్రైప్డ్ లైన్స్ లాగా వచ్చిందండి. ఆల్టర్నేటివ్గా బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ అయితే వచ్చింది. దీనిలో వచ్చిన కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకి రెడ్ విత్ జామునీ కలర్ షేడ్తో ఉందండి. పర్పుల్ అంటే పర్పుల్ కాదు, అలాగని వైన్ కూడా కాదు, కొంచెం మిడిల్ టోన్ ఆఫ్ షేడ్, కొంచెం జామున్ కలర్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ షేడ్తో ఫినిష్ అయింది. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. అండ్ బోత్ సైడ్స్ బార్డర్ కూడా ఒక 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. అండ్ ఇక్కడ హైలైట్ చేస్తూ మళ్ళీ మనకి ఇలా జెరీ లైన్స్ లాగా వచ్చింది అనమాట. సో మీరు ఇక్కడ కూడా టెంపుల్ బార్డర్, బోత్ సైడ్స్ కూడా టెంపుల్ బార్డర్లో వచ్చింది. చాలా బాగుందండి యాక్చువల్గా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలాగా షేడెడ్లో వస్తుంది పళ్ళు. చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, చాలామంది నాన్ వ్యూవర్సే చూస్తున్నట్టుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా శారీస్ మీకు నచ్చుతున్నాయని మాకు తెలుసు. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఒక రిక్వెస్ట్ అండి మా తరఫు నుంచి. సో ఎవరైతే వ్యూ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండి. లైక్ చేస్తేనే మనకి ఎక్కువ ఫార్వర్డ్ అవుతుంది ఛానల్ కూడా. సో ఖచ్చితంగా ఎవరైతే వ్యూ చేస్తున్నారో మా శారీస్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం వ్యూ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చిన్ని మీనాకారి బుటీస్ తోటి బ్లౌజ్ అయితే వచ్చింది. బ్రోకెడ్ వీవింగ్ బ్లౌజ్ వచ్చిందండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా టూ గుడ్ అనమాట, చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. సో లుక్ వచ్చి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఈ శారీస్ వచ్చేసి మనకి ప్యూర్ డోలా సిల్క్ శారీస్ విత్ డిజిటల్ ప్రింట్స్ అండి. సో ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది. ప్యూర్ డోలా సిల్క్ శారీ, దాని మీద వచ్చి మనకి డిజిటల్ ప్రింట్స్, ట్రెండీ డిజిటల్ ప్రింట్స్ అయితే వచ్చాయి. చక్కగా చిన్ని ప్రింట్స్, మీకు పిచ్వాయి ప్రింట్స్, అలా డిఫరెంట్గా డిజిటల్ ప్రింట్స్ అయితే మనకి ఎప్పుడూ ట్రెండ్. ఇప్పుడనే కాదు, మీరు ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్న, మంగళగిరి తీసుకొనివ్వండి, డోలా సిల్క్ తీసుకొనివ్వండి, చినాన్స్ తీసుకొనివ్వండి, ఏ శారీ తీసుకున్నా మీకు డిజిటల్ ప్రింట్స్ అనేవి ఎప్పుడూ ట్రెండేనండి. సో బార్డర్స్ వచ్చేసి మీకు 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్స్ అలా రన్ అయింది. సో షేడ్ వచ్చేసి మనకి మంచి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కొంచెం చీకు మీద లైట్ షేడ్, సపోటా కలర్ మీద కూడా లైట్ షేడే, కొంచెం డిఫరెంట్ టోన్ ఆఫ్ షేడ్. చాలా క్లాసీగా ఉంది, డీసెంట్గా ఉందండి. మీకు ఎగ్జాక్ట్గా ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంది. కొంచెం వీట్ కలర్ ఆ టైపు, ఆ టోన్లో వస్తుంది. బేస్ కలర్ వచ్చి దాని మీద మొత్తం కూడా పిచ్వాయి టైప్ ఆఫ్ డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. చాలా ట్రెండీగా ఉందండి డిజైన్ అయితే. అండ్ బార్డర్స్ చూసారా, మీకు ప్యూర్ జెరీ బార్డర్స్ తోటి ఫినిష్ అయింది. చక్కగా మంచి రిచ్ లుక్ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడు యూజ్ చేసే రెగ్యులర్ శారీస్ కాకుండా కొంచెం ట్రెండీగా యూజ్ చేద్దాము, కొంచెం లైట్ వెయిట్ ఉండాలి ఫ్యాబ్రిక్ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చండి. ఒక 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా మనకు రన్ అయింది. సో ఈ శారీస్కి అయితే ఒకసారి ప్లీటింగ్స్ అయితే పెట్టి చూపిస్తానండి మీకు. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుందండి, చాలా ట్రెండీగా కూడా ఉంటాయి. మీరు ఈజీ టు క్యారీ అనమాట. ఫంక్షన్స్కి కానీ చిన్న పార్టీస్కి కానీ చక్కగా ఈజీగా ఆఫీస్ వేర్కి వెళ్ళేటప్పుడు ఏదైనా మనకు ఆఫీస్లో వచ్చిన పార్టీ ఉందనుకోండి, సో ఆ టైప్ ఆఫ్ శారీస్ కొంచెం క్లాసీగా డీసెంట్గా ఉంటాయి శారీస్ అయితే. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. జెరీ బార్డర్స్ రావడం వల్ల మనకి మంచి పార్టీ వేర్ లుక్ కూడా ఉంటుందండి. సో ఇలా ఉంటుంది, మీరు వేసుకున్నా కూడా మీకు లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా కాంట్రాస్ట్లో జెరీ వీవింగ్ పళ్ళు వచ్చింది, టాజల్స్ వచ్చాయి. ఎందుకు కాస్ట్ అంటే యాక్చువల్గా మేము పెట్టింది అయితే పెద్ద ప్రైస్ మార్జిన్, ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ వేసి ఏముండవండి. బట్ ఈ ఫ్యాబ్రిక్ మీరు ఇదే ఏదైనా స్టోర్లో తీసుకున్నా కూడా మీకు 2800 మినిమం ఛార్జ్ చేస్తారండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అలాంటిది. బట్ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ బ్లౌజ్ చూసారా, ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు, దాని మీద చిన్ని బుటీస్ వచ్చాయి. మంచి పార్టీ వేర్ శారీ అండి, చాలా రీజనబుల్ ప్రైజెస్. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ప్యూర్ డాలా సిల్క్ శారీలోనే మనకి ప్రాపర్ ఆరెంజ్ షేడ్తో ఫినిష్ అయింది. ఆరెంజ్ విత్ వైట్ టోన్ తోటి డిజిటల్ ప్రింటింగ్ అయితే ఉంటుంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా కలంకారీ అండ్ పిచ్వాయి స్టైల్లో డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చిందండి.
చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రింట్ అయితే చాలా ట్రెండీగా కూడా ఉంది. మీకు దీని మీద వైట్ కూడా రావడం వల్ల ట్రెండీగా ఉందండి డిజైన్ కూడా, కలంకారీ ప్యాటర్న్లో. అండ్ బోత్ సైడ్స్ కూడా బార్డర్స్ చూసుకోండి, ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. చాలా బాగుంది, ప్రింట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ అండ్ లైట్ వెయిట్ కానీ అన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఇలా మనకి డిజిటల్ ప్రింటింగ్ కింద కూడా మనకి ఇలా బార్డర్ని హైలైట్ చేస్తూ ఇలా డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా మీకు పీస్ టు పీస్ ఉంటుంది, ఒక్కొక్కటి ఫ్యాబ్రిక్ ఒక్కొక్క డిజైన్ వేరీ అయిపోతుందండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది మీకు సేమ్. సో ఆల్రెడీ నేను ప్లీట్స్ పెట్టి చూపించాను కాబట్టి సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా మనకి జరీ వీవింగ్ పళ్ళు అయితే వస్తుంది, టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్, ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వచ్చింది. చిన్ని జెరీ బూటీస్ అయితే వచ్చాయి. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ బేస్ కలర్ వచ్చి మనకి వైట్ మీద వచ్చింది. యాక్చువల్గా ఈక్వలెంట్ టు బ్లాక్ అండి, బ్లాక్ అని కూడా చెప్పలేము, బట్ డార్క్ ఎలిఫెంట్ గ్రే ఆ షేడ్లో వచ్చింది. బట్ మీరు ఇంచుమించు బ్లాక్ కలర్ ఎలా ఉంటుందో, బ్లాక్ మీద కొంచెం జెడ్ బ్లాక్ షేడ్ కాదు, కొంచెం ఆ ఈక్వలెంట్ షేడ్ లాగే చూస్ చేసుకోండి, మీకు ఎగ్జాక్ట్గానే కనిపిస్తుంది. వీడియోకి ఎలాగైతే ఉందో అలాగే కనిపిస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా పిచ్ వైట్ డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. చాలా 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 ట్రెండీగా ఉందండి. డిజైన్ అయితే అసలు బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా మనకి ఆ వైట్ షేడ్ మిక్స్ అవడం వల్ల ఆ ఎలిగెన్స్, ఆ ఎలివేషన్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట. మనకి చాలా క్లాసీగా ఉంటుంది డ్రేప్ చేసిన. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఒక 3 to 4 ఇంచ్ ఆఫ్ బార్డర్స్ అండి, కొంచెం మీడియం సైజ్ బార్డర్స్ వచ్చాయి. మరీ చిన్న బార్డర్ కాదు, అలా అని మరీ పెద్ద బార్డర్ కాదనమాట. సో ఇలా మీనాకారి స్టైల్లో జెరీ వీవింగ్ అయితే వచ్చింది. అండ్ జెరీ కూడా లైట్గా మనకి కాపర్ జెరీ, గోల్డెన్ కాపర్ జెరీ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. బ్యూటిఫుల్గా ఉంది, డిజైన్ కూడా చాలా బాగుందండి. మీకు ఈ ప్రింట్ కూడా కట్టు చెంగు వరకు కూడా వస్తుంది చూసుకోండి. ఈ శారీకే కాదు, మీకు అన్ని శారీస్కి కూడా ఇది వీవింగ్ పార్ట్ కాదు కాబట్టి, డిజిటల్ ప్రింటే కాబట్టి మనకేం బరువేం ఉండదు శారీ. సో దానివల్ల మనకి టిల్ ద ఎండ్ వరకు కూడా ఇచ్చాడు. ఇవన్నీ కూడా మీకు ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి, అస్సలు ఇష్యూ ఏమి ఉండదు మీకు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, మనకి ఇలా జెరీ వీవింగ్ పళ్ళు వచ్చింది. చక్కగా సింగిల్ స్టెప్లో కూడా వేసుకోవచ్చు, లేదు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. బట్ సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా బాగా స్టైలిష్ లుక్లో కూడా ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. చెప్పాను కదండి మీకు ఎలిఫెంట్ గ్రేలో కూడా డార్క్ షేడ్ ఈక్వలెంట్ కొంచెం బ్లాక్ లాగే అనుకునే తీసుకోండి. దీని మీద ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వచ్చింది, చిన్ని బుటీస్ అయితే వచ్చాయి. సో ఇది ఇలా వేసుకొని చూస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది శారీ. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ షేడ్ వచ్చేసి మనకి బేస్ షేడ్ వచ్చి కోరా షేడ్ అలా ఉంది. దాని మీద వచ్చేసి మొత్తం కూడా డిజిటల్ ప్రింటింగ్ వచ్చిందండి, చక్క ఫ్లవర్ బంచెస్ తోటి, క్రీపర్స్ తోటి, చాలా మంచి ట్రెండీ డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. బార్డర్స్ వచ్చేసి మనకి ఒక 6 to 6 ఇంచెస్ ఉంటుంది దగ్గరగా. మనకి ప్యూర్ గోల్డ్ జరీ వీవింగ్లో ఫినిష్ అయిందండి. ఈ సైడ్ వచ్చి ఒక 3 ఇంచ్ ఆఫ్ బార్డర్, చాలా బాగుంది ప్రింట్ కూడా. అండ్ షేడ్ ఆఫ్ జెరీ, ఐ మీన్ ఇక్కడ వచ్చేసి మనకి పింకే, బట్ కొంచెం రెడ్డిష్ పింక్ ఆ షేడ్లో ఉంది. నాట్ హాట్ పింక్ అండి, ఈ పింక్ కాదు, కొంచెం రెడ్డిష్ పింక్ ఆ టోన్లో ఉందన్నమాట. కొంచెం డిఫరెంట్ టోన్ ఆఫ్ పింకే, మన దగ్గర ఉండే పింక్ కూడా కాదు. సో మీకు లుక్ వచ్చేసి ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. మీరు సింగిల్గా కూడా డ్రేప్ చేయొచ్చండి, అస్సలు ట్రాన్స్పరెన్సీ లేదు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇలా జెరీ వీవింగ్ పళ్ళు వస్తుందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్. చెప్పాను కదా మీకు పింక్లోనే అలా రెడ్ అని కూడా చెప్పలేము, అలా పింక్ అని కూడా చెప్పలేమండి, అలా ఉంది యాక్చువల్గా కలర్ షేడ్. దాని మీద చిన్ని బుటీస్ అయితే వచ్చాయి, కొంచెం డిఫరెంట్ టోన్ ఆఫ్ రెడిష్ పింక్ అనమాట. సో మీకు లుక్ వచ్చి ఇలా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఈ షేడ్ వచ్చేసి మనకి మెరూన్ షేడ్తో ఫిక్స్ అయింది. సో బేస్ కలర్ వచ్చి మనకి మెరూన్ షేడ్ మీద మనకి ఇలా డిఫరెంట్ టోన్స్ ఆఫ్ షేడ్స్ అండి. పీచ్ షేడ్ ఉంది, పీచిష్ పింక్ షేడ్లా ఉంది, సో గ్రీన్ కలర్ షేడ్ ఉంది. ఇలా బ్లాక్స్ కింద డిజిటల్ ప్రింటింగ్ ఒక ఫ్రేమ్ లాగా డిజైన్ చేశారు. ఈ డిజైన్ కూడా చాలా హిట్ అయిన డిజైన్ అండి. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి మనకి ఇలాగా 6 to 7 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది. ఇటు వచ్చి 3 to 4 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే వచ్చిందండి.
సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మీకు ఇలాగే డిజిటల్ ప్రింటింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మనకి రెగ్యులర్గా ఉండే క్రీపర్స్ డిజైన్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్తో అయితే వచ్చిందనమాట. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద లుక్. బ్యూటిఫుల్గా ఉందండి. జరీ కూడా మనకి ప్యూర్ ప్రాపర్ గోల్డ్ జరీ వీవింగ్తో ఫినిష్ అయింది. ఫైన్ ఫినిషింగ్ ఉంటుంది జరీ వీవింగ్ కూడా. బ్యాక్ సైడ్ చూడండి, మీకు ఎక్కడ పోగులు రావటం కానీ ఏమీ లేదు. చాలా మంచి రిచ్ లుక్ ఉంటుందండి శారీ. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా జరీ వీవింగ్ పళ్ళు, టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి మెరూన్ షేడ్ అని చెప్పాను కదా, ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్. దాని మీద చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చాయి. ఇది కూడా మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి. మంచి షైన్ ఉంటుంది. మీరు స్టిచ్ చేయించుకున్నా కూడా అలా దిగిపోతాయండి యాక్చువల్గా. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇది కూడా మనకి ప్యూర్ మూంగా సిల్కే. దీనిలో మనకి జరీ ఉంది, బాందిని కూడా ఉంది. సో అలా దీని మీద జరీ వీవింగ్ వచ్చింది. మీరు స్టిచ్ చేయించుకున్నా కూడా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉంటే చక్కగా దిగిపోతాయండి శారీస్. సో మీకు లుక్ వచ్చి ఎలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఈ షేడ్ వచ్చేసి మనకి యాక్చువల్గా వైట్ షేడే. వైట్లో కూడా మనకి ప్రాపర్ వైట్ కాదనమాట. మీకు ఈ బ్లూ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ షేడ్తో వచ్చింది. చాలా బాగుంది యాక్చువల్గా. కలర్ టోన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా డిజిటల్ ప్రింటింగ్ చూడండి ఎంత ట్రెండీగా ఉందో. పీకాక్స్ ఉన్నాయి, అలాగా డిఫరెంట్ యానిమల్స్ తోటి ఉంది, కొంచెం ఫారెస్ట్ థీమ్ తోటి, కొంచెం అలా మంచు కొండలాగా అలా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. డిజైన్ అయితే ట్రెండీగా ఉందండి. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి మీకు మంచి బ్లూ అనమాట, రామా బ్లూ ఆ టైప్ ఆఫ్ షేడ్లో ఫినిష్ అయింది. ఈ సైడ్ వచ్చి ఒక 3 ఇంచ్ ఆఫ్ బార్డర్, కింద సైడ్ వచ్చేసి మనకి ఒక 6 to 7 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మీకు ఇలాగే కంటిన్యూ అవుతుందండి. చాలా ట్రెండీగా ఉంది డిజైన్ అయితే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా జెరీ వీవింగ్ పళ్ళు, టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ కూడా ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వచ్చింది. దాని మీద చిన్న సీక్వెన్స్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇలా జెరీ వోవెన్ బుటీస్ అయితే వచ్చాయి. ఫ్యాబ్రిక్ ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదండి, ప్యూర్ మూంగా సిల్క్ అనమాట. సో మీకు లుక్ వచ్చి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. చూసారండి, మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్. మీకు ఇంతకుముందు ఆరెంజ్ విత్ వైట్ కలర్ కాంబినేషన్లో చూపించాను కదా, ఇది మనకి ఆరెంజ్ విత్ కొంచెం మనకి సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ కొంచెం కలిసిపోయినట్టు ఉంటుంది. సో అంటే కాంట్రాస్ట్లోనే ఉందండి, బట్ వైట్ టోన్ కొంచెం తక్కువ అనమాట. సో మొత్తం కూడా చిన్న చిన్ని క్రీపర్స్ తోటి వచ్చింది. ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ అండి. అండ్ బోత్ సైడ్స్ బార్డర్ కూడా సేమ్ ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి రన్ అయింది. ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్, ప్రాపర్ ప్యూర్ గోల్డ్ జెరీ తోటి ఫినిష్ అయింది. కలర్ చాలా బాగుందండి. మంచి బ్రైట్ టోన్ ఆఫ్ షేడ్, లైట్ ఆరెంజ్ కూడా కాదు, మంచి బ్రైట్ షేడ్లో ఉందన్నమాట. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మీకు ఇదే డిజిటల్ ప్రింటింగ్ చాలా దగ్గరగా చాలా నీట్గా ఫినిష్ అయింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది, టాజల్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఆరెంజ్ షేడ్ మీదే మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వచ్చింది. చిన్ని మ్యాంగో బూటీస్ అయితే వీవ్ అయింది. ఇది కూడా మీకు ఏం ప్రింట్ కాదండి, ఇదంతా కూడా వీవింగ్. ఈ బోర్డర్స్లో వచ్చింది కూడా మనకి ప్రీమియం ప్యూర్ గోల్డ్ జెరీతో ఫినిష్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ బ్లౌజ్లో కూడా మొత్తం కూడా గోల్డ్ జెరీ వీవింగే ఉంటుంది. సో మీకు లుక్ వచ్చి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు బాగా నచ్చాయి కదండి. ప్యూర్ డాలా సిల్క్ శారీస్ అండ్ ప్యూర్ చినాన్ శారీస్లోనే మనకి గంగా జమున బార్డర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా డ్రేప్ చేసినా మీకు ఫ్యాబ్రిక్ అయితే అలాగే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, బాడీ హగ్గింగ్గా కూడా ఉంటుంది. అండ్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే చూపించాను. సో మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము. అండ్ మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా శారీస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.